హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలు అందించారు సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ సభ్యులు. హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ పర్యవేక్షణలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు, ఇంజనీర్లతో పాటు ఇతర రంగాలలో విజయం సాధించిన వ్యక్తులను సన్మానించారు. కాశీనాథుని శ్రీనివాస్ ఉగాది పురస్కారం అందుకున్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దత్తాత్రేయాది వైకుంఠం నారాయణ మహమ్మజై రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాషకుతం వందే భగవంత పునః పునః. హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామివారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరిదేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామివారితో పాటు ఎవరి కళ్యాణమైతే ఇక్కడ నిర్వహించుకున్నామో ఆ యొక్క సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి సహిత సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి స్వామి హంపి స్వామి గారు శ్రీ 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 విద్యారణ్య స్వామి గారు ఇక్కడ రావడం జరిగింది. మరి వారి సమక్షంలో మరి కళ్యాణం కూడా జరిగింది. అదేవిధంగా సి అంటే సనాతన ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ వారి తరఫున కొంతమందికి ఇక్కడ పురస్కారాలు ఇచ్చారు. అనేక రంగాల్లో వారి యొక్క యోగదానం చూసి ముందుగా సాహిత్యంలో, పురోహితంలో, వేదాల్లో, గణపాఠులకు వారి అందరికీ కూడా ఇక్కడ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఈ విశ్వాసు ఉగాది సంవత్సరం తెలుగు వారికి, దేశానికి బాగా జరగాలని చెప్పేసి కూడా స్వామివారు అందరినీ కూడా ఆశీర్వాదం జరిగింది. సి అంటే సనాతన ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఏతుందో ఈ సనాతన ధర్మాన్ని కూడా ఎవరు కూడా కించపరచరాదు. ఈ మధ్య కాలంలో అనేక మంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అదే ఫ్యాషన్గా హిందుత్వాన్ని కానీ, హిందూ ధర్మాన్ని కానీ, సనాతనాన్ని కానీ ఈరోజు కించపరిచేటటువంటి ఒక మనం పనిచేస్తున్నాం. ముఖ్యంగా తమిళనాడులో డిఎంకే నాయకులు, అదేవిధంగా కొంతమంది కమ్యూనిస్టు నాయకులు ఈరోజు హిందుత్వాన్ని, భారతీయ సంస్కృతిని ఈరోజు కించపరిచే సమయంలో ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా మన ఒక సనాతన ఒక ఏదైతే ఫౌండేషన్స్ ఉన్నాయో, మన పునాది ఉందో ఇంకా బలపడుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నాను. 2016లో మొదలుపెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత వ్యాపారవేత్తలు వీరందరికీ చేయూతనిస్తూ ఒక సంఘటితంగా కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నారు. ఈ సందర్భంలో ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో ఉగాది పురస్కారాలు అనే పేరిట విశిష్టమైన సేవలందించిన ప్రముఖులందరినీ వివిధ రంగాల్లోంచి గుర్తించి డాక్టర్లు, కవులు, తర్వాత వ్యాపారవేత్తలు, ఉద్యోగవేత్తలు, చిన్న సైజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు, పెద్దవాళ్ళు అందరినీ ఎంపిక చేసి వాళ్ళందరినీ సన్మానించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ఉగాది ఉత్సవాలు, ఉగాది పురస్కారాలు కూడా బ్రాహ్మణ ప్రముఖులకి, బ్రాహ్మణులు వివిధ రంగాల్లో నిష్ణాతులై వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ప్రతి ఒక్కరిని గుర్తించాలి. ప్రతి ఒక్కరిని వారి సేవల్ని, ప్రజలకు చేస్తున్న సేవల్ని గుర్తించి వారికి ఒక పురస్కారాన్ని ఇవ్వాలని తెలంగాణ సనాతన ఎంటర్ప్రైజెస్ సి తరపు నుంచి మేము ఈ కార్యక్రమం చేశాం. ఈరోజు అనేక మంది బ్రాహ్మణ